చోడవరంలో ఓన్లీ వ్యవసాయం ఉంది, ఏముంది మా దగ్గర? మాకు వ్యవసాయానికి సహకరించే మా శారదా నది, మా తల్లి లాంటిది. తల్లి గర్భంలో కత్తి పెట్టి పొడి చేస్తే ఎంత బాధ అనిపిస్తుందో నేను చాలా ఎమోషనల్ చెప్తున్నాను మీకు. నేను గౌరవరంలో చూసినప్పుడు, లక్కవరంలో చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. ఒక నదిని ఇలా తవ్వేస్తే ఇది నదిగా ఎలా ఉంటుంది? అఖాతంగా మారిపోతుంది. నది ప్రవహించాలి. మీరు సముద్రం మాదిరిగా తవ్వేస్తుంటారా? ప్రవహిస్తున్న నది నుంచి వచ్చే కాలువల నుంచి వచ్చే నీటితో వచ్చే పంటలతో మేము బ్రతికి 10 మంది బ్రతికించే వ్యవస్థ మా చోడవరాన్ని. మమ్మల్ని మీరు తొక్కేస్తారా? మీరు విశాఖపట్నం నుంచి పై ప్రాంతాల నుంచి వచ్చిన బడా వ్యాపారులు మీరు మమ్మల్ని దందా చేస్తారా? మా ఇసుకను తవ్వి పట్టుకుపోతే, మా నది గర్భాలు చీలిపోతే, మా కాలువలు ఎండిపోతే, మా వ్యవసాయ పొలాలు ఎండిపోతే మా జీవనం సాగించేదరా? కూటమిలో ఉన్న మాలాంటి నాయకులతో ఇవాళ ఎలా మాట్లాడాలి మేము? అంటే మేము రోడ్డుకి ధర్నా చేయించాలనుకుంటున్నారు. వీళ్ళ అధికారులు ఎంఆర్ఓ గారు కూడా అడుగుతున్నాం. మీరు చేసే పనుల వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల, మీ అశ్రద్ధ వల్ల ఇవాళ ఎలయన్స్లో ఉన్న జనసేన పార్టీ కూడా రోడ్డు మీద తీసుకొచ్చే పరిస్థితి కల్పిస్తున్నారు. ఒకవేళ మీరు రోడ్డు మీద రావడం జరిగితే దాని బాధ్యత స్థానిక అధికారులు మాత్రం వహించాలి. అధికారంలో ఉన్న మా పార్టీ మేమెందుకు రోడ్డు ఎక్కాలి? కేవలం మీరు చేసే తప్పుడు వల్ల, మాఫియా దందాల వల్ల మేము రోడ్డు ఎక్కాలా? మా రైతుల జీవితాలు నాశనం కావాలా? 2 పంటలు లేవు, 3 పంటలు లేవు, పండే ఒక పంట కూడా పండుతుందో లేదో తెలియదు. వర్షాధార భూములకి ఆ ఉన్న ఏకైక దిక్కు శారదా నది చోడవరం మండలం ప్రవహించడం మా తప్ప. ఈ శారదా నది మీద గతంలో బల్లెడి సత్యరావు దగ్గర నుంచి ఎంతో మంది నాయకులు అప్పట్లో కాలువలు ఏర్పరిచి, వేచల పాలవుల గారు కాలువలు ఏర్పరిచి ఆ కాలువను విధ్వంసం చేసి కాలువల పైకి వెళ్ళిపోయి నది కిందకి వెళ్ళిపోయింది. ఎలా వస్తుంది మాకు నీరు? ఇంకా అవకాశం ఉంటే నదీ ప్రవాహాన్ని ఇంప్రూవ్ చేసి మా కాలువల్ని మీరు స్టన్నం చేస్తారనుకుంటాం. కానీ అధికారుల్ని, ఇరిగేషన్ అధికారులు కూడా అంతే. మీ నదీ గర్భంలో ఇంత విచ్చలుడుగా మైనింగ్ అవుతున్నప్పుడు కనీసం బోర్డు పెట్టారా? ఒక హెచ్చరిక జారీ చేశారా? ఒక దండారా వేయించారా? ఒక అధికారిని పంపించారా? ఒక్కసారి మీరు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేశారా విత్ పోలీస్ అధికారిని తీసుకుని గ్రామంలో ఒక సమావేశం ఎందుకు నిర్వహించలేకపోతున్నారు? గ్రామ ప్రజలతో, గ్రామ నాయకులతో, లక్కవరం, గౌరవరం, సేమినాపల్లిలో ఎందుకు మీరు ఒక సమావేశం నిర్వహించలేకపోతున్నారు? ఇక్కడేమో పోలీస్ అధికారులు ఉన్నారు, ఇరిగేషన్ అధికారులు ఉన్నారు, పంచాయతీరాజ్ అధికారులు ఉన్నారు, రెవెన్యూ అధికారులు ఉన్నారు. మీరు నలుగురు ఒక టాస్క్ ఫోర్స్గా ఏర్పడి ఒక పెద్ద మనుషులుగా ఉండి మీరు మా ప్రాంతంలో జాబ్ చేస్తున్నారంటే మిమ్మల్ని అన్నదమ్ములు గౌరవిస్తున్నాం కదా. మీరు అందరూ కూర్చోవాలి కదా, గ్రామంలో పెద్దలను పిలిపించాలి కదా. ఈ రకమైన నష్టం జరిగితే పరివేశాలు తీవ్రంగా ఉంటాయని చెప్పాలి కదా. మీరు మా ప్రజలు అమాయకులా? మా ప్రజలు భయపిస్తారా? 4 సార్లు మాట్లాడి నన్నే భయపిస్తే మీరు ప్రజలు భయపించలేదు అనుకుంటానా? నాకే బెదిరింపులు చేసిన మీరు ఎంతమంది బెదిరిస్తారు? మీరు ఒక నాయకత్వం కాబట్టి భయపడకపోవచ్చు, సామాన్య ప్రజలు భయపడితే